10వ అధ్యాయం 21వ శ్లోకం. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడును, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై ఉన్నాను. నక్షత్రం ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, కృష్ణుడి యొక్క విభూతి గురించి అడిగాడు కదా అర్జునుడు. నా యొక్క విభూతి సంక్షిప్తంగా చెప్తాను విను అని కృష్ణుడు చెప్తున్నాడు. తన యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఇక్కడ ఈ శ్లోకం నుండి మనకి కొన్ని శ్లోకాల వరకు ఏంటంటే, ఈ భౌతిక సంసారంలో మనకి కనపడే దృశ్యమాన జగత్తులోని కొన్ని ఉదాహరణలు, అంటే గొప్ప గొప్ప పర్వతాలు, నదులు లేదా చెట్లు ఇంకేమైనా లాంటివి తీసుకొని కృష్ణుడు వివరించడం జరుగుతూ ఉంది. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అందులో భాగంగా కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను ఆదిత్యులలో విష్ణువును అంటున్నాడు. నేను ఆదిత్యులలో విష్ణువు అంటే ఆదిత్యులు చాలా మంది ఉంటారు. ఆదిత్య అంటే సాధారణంగా మనం అందరం అనుకునేది ఆదిత్య అనగానే సూర్యుడు అని ఇట్లా అనుకుంటాం. కానీ అలా మాత్రం కాదు, ఆదిత్యులు చాలా మంది ఉంటారు. అంటే ద్వాదశ ఆదిత్యులు ఉంటారు, ఇంకా చెప్పాలంటే 12 మంది ఆదిత్యులు అని. వాళ్ళు ఏమేం చేస్తుంటారు, రకరకాల కార్యాలు ఉంటాయి. అందులో విష్ణువును నేను అని అంటే విష్ణువు కొన్నిసారి ఆదిత్యుల్లో విష్ణువు కూడా వస్తూ ఉంటాడు కొన్నిసార్లు. అదే విధంగా బ్రహ్మ సరైన వాడు బ్రహ్మగా లేకపోయినప్పుడు విష్ణువే స్వయంగా బ్రహ్మగా సృష్టికర్తగా కూడా వచ్చే అవకాశం. ఆ విధంగా ఆదిత్యుల్లో నేను విష్ణువుని, ఎప్పుడైతే విష్ణువు వస్తాడో ఆ విష్ణువు నేను. తేజస్సులలో ప్రకాశమానమైన, ఏదైతే ప్రకాశవంతంగా వెలుగొందేది ఏమిటి, సృష్టిలో అన్నింటికంటే ప్రకాశవంతంగా వెలుగొంది సూర్యుడు. అంతకు మించి ప్రకాశవంతమైంది లేదు. అందుకని తేజస్సు అంటే వెలుగు. ఎంత వెలుగు, సూర్యుడి కంటే వెలుగొందేది ఏమిటి, ఏమీ లేదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏమిటంటే, మనకి ఏవైతే అనుభూతిలో ఉంటాయో అవే ఎక్కువగా వస్తాయి ఇక్కడ ఉదాహరణలు. కాబట్టి సూర్యుడు మనం ప్రతిరోజు చూస్తాం, ప్రత్యక్ష దైవంగా చెప్తుంటాం. అందుకని సూర్యుడు నేను అంటున్నాడు. సూర్యుడిలో అధిష్టాన దేవత ఎవరు, సూర్యుడిలో నారాయణుని ఎప్పుడు కూడా సూర్యలోకంలో నారాయణుని పూజించబడుతూ ఉంటాడు అనమాట. అంటే సూర్యనారాయణుడు అంటారు ఇంకే. కాబట్టి చాలా మంది సూర్యుడికి నమస్కారం అంటే నిజానికి అసలు నమస్కారం ఎవరికంటే సూర్యుడి లోపల ఉన్న నారాయణుడికి నమస్కారం జరుగుతూ ఉంటుంది. సూర్య నమస్కారాలు చేయడం ఉపయోగం అది. ఎందుకని అక్కడ నారాయణుడు కూడా ఉన్నాడు. కానీ చాలా మంది నేను సూర్యుడు అనే దేవతకి మాత్రమే నమస్కారం చేస్తున్నాను అనుకుంటారు. కాబట్టి తేజస్సులో ప్రకాశమానమైన సూర్యుడు నేను. మరుత్తులని ఒక రకమైన వాళ్ళలో మరీచి అనే అతన్ని నేను అని చెప్తున్నాడు. మరుతులు ఏం చేస్తారు, వీళ్ళందరూ కూడా సృష్టిలో రకరకాల కార్యాల్లో నిమగ్నమై ఉంటారు. ఇక నక్షత్రములలో చంద్రుడనై ఉన్నాను అంటే ఇక్కడ సూర్యుడు ఒక్కడే స్వయం ప్రకాశకంగా వెలుగొందుతూ ఉంటాడు. మరి ఆ సూర్యుడికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, భగవంతుడి యొక్క ఏదైతే వైకుంఠ లోకాల నుండి వచ్చే వెలుగు ఏదైతే ఉందో ఆ బ్రహ్మజ్యోతి నుండి వస్తుంది. సో సూర్యుడు స్వయం ప్రకాశం. మరి మిగతా అందరూ కూడా సూర్యుడి నుంచి వచ్చే వెలుగు ద్వారానే అవి అంటే వెలుగొందుతూ ఉంటాయి. అందుకని నక్షత్రాలలో ప్రధాన నక్షత్రం ఏంటంటే చంద్రుడు. కాబట్టి పెద్ద నక్షత్రం అనమాట చెప్పాలంటే. అంటే ఒక విధంగా చంద్రుడు కూడా ఒక నక్షత్రమే మరి ఇక్కడ. అందుకే కదా నక్షత్రానామహం శశి అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా 22వ శ్లోకం. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. ఇక్కడ ఏమని చెప్తున్నాడు కృష్ణుడు, వేదానామస్మి సామవేదం, వేదాలలో సామవేదాన్ని నేను, దేవతలలో స్వర్గాధిపతి అయిన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవుల యందలి ప్రాణమును అయి ఉన్నాము. చైతన్యము, ప్రాణం చైతన్యం. ఇక్కడ నేను వేదాల్లో సామవేదం ఏమిటి, సామవేదం యొక్క ప్రత్యేకత, సామవేదం మిగతా అన్ని వేదాల కంటే కూడా శ్రావ్యంగా ఉంటుంది. ఎందుకని, సామవేదంలో ఉన్న శ్లోకాలు సంగీతం గురించి చెప్తాయి. అసలు ఆ శ్లోకాలను కూడా మనం ఒక సంగీతంగా పాడవచ్చు అన్నమాట సామవేదం యొక్క శ్లోకాలు.
కాబట్టి వేదం యొక్క శ్లోకాల అర్థం తెలియకపోయినప్పటికీ కూడా వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి, ఆనందకరంగా. ఎందుకంటే మనకు తెలుసు, పాటలు ఎవరు వినని వాళ్ళు ఎవరుంటారు? పాటలు వినని వాళ్ళు, లేదా పాటలను ఇష్టపడని వాళ్ళు, మంచి సంగీతాన్ని ఎవరైనా ఇష్టపడతారు. అంటే కనీసం ఇష్టపడకపోయినా అమ్మాయి మనసు బాగుంది, ప్రశాంతంగా ఉంది, పాటలు బాగున్నాయి అని ఎవరైనా అంటారు. అది అనని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి సామవేదం ఏంటి? సంగీతం గురించి చెప్తుంది. అందులో ఉన్న శ్లోకాలు కూడా రకరకాల సంగీతానికి సంబంధించిన రాగాలకు సంబంధించినవి అన్నమాట. కాబట్టి వేదాల్లో నేను సామవేదాలు. ఇంకా ఏమంటున్నారు? దేవానామస్మి వాసవ, దేవతలలో నేను వాసవ. అంటే ఎవరు వాసవ అంటే? ఇంద్రుడను అని చెప్తున్నారు. దేవతలందరికీ రాజు ఎవరు? ఇంద్రుడే. కాబట్టి ఆ ఇంద్రుడిని నేను అంటే ఏంటి అర్థం? ఇక్కడ దేవతల్లో రాజు ఇంద్రుడైతే ఇంద్రుడిని నేనంటే అర్థం కృష్ణుడు ఇంద్రుడు ఒకటైపోయాడని, ఇంద్రుడు కృష్ణుడు సమానమని కాదు. అంటే ఆ ఇంద్రుడికి ఏదైతే పదం ఉందో అది నేనే ఇచ్చాను, నా శక్తి వల్లనే అతను ఉన్నాడు. కాబట్టి అదంతా కూడా నడవడానికి కారణం నేనే, ఆ శక్తిని నేనే. కాబట్టి ఈ యొక్క గొప్పతనం, ఎందుకని ఈ విశ్వంలో ఉండేది ఇంద్రుడు, ఈ విశ్వంలో మనకి అందుబాటులో ఉన్నదే సామవేదం. ఇక ఇంద్రియాలలో మనస్సుని, ఇంద్రియాలు మనకి చాలా ఉన్నాయి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని. అంటే కర్మేంద్రియాలు అంటే పనిచేసేవి, జ్ఞానం అంటే జ్ఞానాన్ని తెలుసుకునేవి. కళ్ళు, ముక్కు, చెవి ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, నాలుక ఇవి. ఈ విధంగా వీటన్నిటిలో కూడా అంతరింద్రియం అని ఒకటి ఉంది, అది మనకు కనపడింది కానీ వీటన్నిటికీ రాజు లాంటిది ఎవరు? అది మనస్సు. కాబట్టి ఆ మనస్సు నేను అంటే అర్థం ఏంటి? ఇంద్రియాల్లో రాజు అయిన మనస్సు కృష్ణుడి ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుక కృష్ణుడు ఇంద్రియాలన్నింటిలో గొప్పదైన మనసు ఎలాగో అలాగా అన్నింటిలోనూ కూడా గొప్పదనాన్ని నేనే అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. జీవుల ఎందలి చైతన్యమును, భూతానామస్మి చేతన. చేతన అంటే చైతన్యం. అంటే పాషండం అంటే ఏంటి? చనిపోయి లేదంటే ఎటువంటి కదలిక లేనటువంటి రాయి లాంటిది అన్నమాట. ఇక్కడ జీవుల్లో ఏముంటుంది? చైతన్యం ఉంటుంది. చైతన్యం లేకపోతే వాళ్ళు జీవులని మనం చూడవచ్చు. ఏ జీవి అయినా సరే, అది క్రిమి కానీ, కీటకం కానీ, పక్షులు కానీ, అవి చైతన్యాన్ని కలిగి ఉంటాయి, అంతేగాని పాషండం లాగా ఉండవు. కనుక ఆ చైతన్యాన్ని నేను అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఇక 23వ శ్లోకం. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశో యక్ష రక్షతాం, వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖిరినామహం. ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడు? నేను రుద్రులలో శివుడను, యక్ష రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి ఉన్నాను. నేను రుద్రులలో శివుడు. అంటే రుద్రులు చాలా మంది ఉంటారు. ఎంతమంది? ఏకాదశ రుద్రులు అంటే 11 మంది. అందులో రుద్రుల్లో కొన్నిసార్లు జీవులు కూడా ఉండే అవకాశం ఉంది, కానీ శివుడు ప్రధానంగా ఉంటాడు. కొంతమంది జీవులు ఉన్నా శివుడు కూడా ఉంటాడు. కాబట్టి ఆ శివుడిని నేనే. నిజానికి చెప్పాలంటే శివుడు కూడా మరణం అనేది లేదు. బ్రహ్మ, ఇంద్ర వీళ్ళందరూ మరణిస్తారు, కానీ శివుడు కూడా ఏ విధంగా విష్ణువుతో దాదాపుగా సమానం. కానీ శివుడు ఈ భౌతిక సంసారంతో సంబంధం కలిగి ఉంటాడు గనక వైకుంఠాధిపత్యం అనేది లేదు. ఈ సంసారంలోనే ఆయన ఉంటాడు. ఈ సంసారంలో ఏదైనా చేయాలంటే శివుడికి సాధ్యం, అదేవిధంగా విష్ణువు కూడా. కానీ మిగతా వాళ్ళందరూ దేవతలే. కానీ కొన్నిసార్లు మనం చెప్పుకునేటప్పుడు కృష్ణుడు లేదా విష్ణువు తప్ప మిగతా అందరినీ దేవతలుగా చెప్తాం. ప్రత్యేకంగా శివుడిని అక్కడ చెప్పలేక దేవతలను అనేస్తాం. కానీ నిజానికి శివుడిది ఒక ప్రత్యేకమైన స్థానం. అందుకే దాన్ని శంభుతత్వం అంటాం, అదే విష్ణుతత్వం అంటాం, జీవతత్వం అంటాం. అంటే మనందరం జీవులం. శంభుతత్వంలో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే శివుడు. విష్ణుతత్వంలో విష్ణువు, ఆయన యొక్క రూపాలు కృష్ణ, ఇవన్నీ కూడా విష్ణుతత్వమే. ఇంకా యక్షులు, రాక్షసుల్లో కుబేరుడు ధనవంతుడు కదా, కాబట్టి ఆ ధనవంతుడైన వాడిని నేనే. యక్ష రాక్షసుల్లో ఉన్నాడు కుబేరుడు. ఇక వసువులలో అగ్నిని, వసువులు కొంతమంది ఉంటారు, అష్టవసువులు ఏదో అంటారు, అంటే 8 మంది. ఆ వసువుల్లో అగ్ని ఒకడు. ఇలా వీళ్ళందరూ ఇక్కడ మనం చాలా చెప్పుకోండి. పర్వతాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. పర్వతంలో మేరువుని నేనై ఉన్నాను అంటున్నాడు. అంటే మనం పర్వతాల్లో మేరు పర్వతం మనకి తెలిసింది ఏంటి? మన హిమాలయాలు ఇవన్నీ చూస్తాం, కానీ ఈ సృష్టిలోని మేరు పర్వతం కూడా ఉంది. కాబట్టి పర్వతంలో నేను
మేరువును, మేరు శిఖిరినామహం, శిఖరాలలో ఏదైతే ఎత్తైన శిఖరాలు ఉన్నాయి కదా వాటిలో మేరు శిఖరాన్ని నేను అంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ పర్వతాలు అనడం కంటే కూడా శిఖరాలు అని చెప్పాలి. ఎందుకని పర్వతాల్లో మళ్ళీ హిమాలయం అనేది కూడా వస్తుంది కాబట్టి అది ఇక్కడ శిఖరం అంటే ఎత్తు, ఎత్తైన వాటిల్లో శిఖిరిన మేరు. ఎందుకని మేరు కంటే ఎత్తైంది లేదు అసలు. పర్వతాలు చాలా ఉన్నాయి కానీ మనకు కనపడేది హిమాలయం, అంతకంటే కనపడకుండా మేరు పర్వతం ఉంటుందంట ఈ సృష్టిలో. అది చాలా ఎత్తైంది అనమాట. ఎంత ఎత్తు అంటే అది కొన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు ఎత్తు ఉండొచ్చు అది. 24 పురోధసాం చ ముఖ్యం మాం బుద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఓ అర్జున, పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిగా నన్ను, నేను సేనా నాయకులలో కార్తికేయుడను, జల నిధులలో సముద్రమునై ఉన్నాను. ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడు? పురోహితులు, పౌరోహిత్యం అంటే యజ్ఞాలు, క్రతువులు, ఇవన్నీ కూడా వ్రతాలు చేయించడం ఎవరైతే ఉన్నారో, మనకి బ్రాహ్మణులు ఉన్నారు కదా, అలా వాళ్ళందరిలో కూడా గొప్ప బ్రాహ్మణుడు ఎవరు అంటే బృహస్పతి. కాబట్టి యజ్ఞాలు, క్రతువులు ఇవన్నీ చేయించడంలో బృహస్పతికి తెలియంది ఏమీ లేదు ఈ సృష్టి మొత్తంలో. అందుకే దేవ గురువుని బృహస్పతి అంటారు. ఎందుకని దేవతలు యజ్ఞయాగాదులు చేసి విష్ణువుని సంతృప్తి పరచడం ద్వారా శక్తిని పొందుతారు కనుక, ఆ శక్తి, ఆ జ్ఞానం బృహస్పతి ఉంది కనుక పురోహితుల్లో నేను బృహస్పతిని. ఇంకా సేనా నాయకులు, సైన్యం, సేనా నాయకుల్లో కార్తికేయుడు ఎవరు? శివుడు యొక్క పుత్రుడైన కార్తికేయుడు ఉన్నాడు కదా, అతని కంటే సైన్యాధిపతి, గొప్ప సైన్యాధిపతి సృష్టిలో ఇంకెవరు లేరు. ఆయన దేవతల యొక్క సైన్యాధిపతి ఎవరు? కార్తికేయుడు. దేవతలందరూ శివపార్వతులను ప్రార్థించి మరి సంతానాన్ని పొంది వాళ్ళ యొక్క ప్రత్యేకమైన సంతానమే కార్తికేయుడు. ఎందుకని దేవతలు పదే పదే ఓడిపోతూ ఉన్నారు, మనకు ఒక మంచి సేనా నాయకుడు కావాలని శివపార్వతులను ప్రార్థిస్తే వాళ్ళ ద్వారా పుట్టిన వాళ్ళ సంతానమైన కార్తికేయుడే ఈ యొక్క సేనా నాయకుడు. జల నిధులలో సముద్రమునై ఉన్న జలనిధి, జలం ఎక్కడైనా దాచిపెట్టి లేదా నిధుల్లాగా ఉంటే అది సముద్రం కంటే ఇంకా నిధి ఇంకెక్కడా లేదు. ఎందుకని సముద్రం మనకు కనపడేదే కాదు, మనం భూమి యొక్క ఉపరితలం నుంచి కొన్నిసార్లు అయితే వేల కిలోమీటర్లు కూడా లోతుగా ఉంటుంది. మనకు అసలు తెలియదు. ఇప్పటికి కూడా సముద్రం ఎంత లోతుంది, మొత్తం అంతా భూమి పైన ఉన్నది అనేది చాలా మందికి తెలియదు. సైంటిస్టులు కూడా కొన్ని చోట్ల వాళ్ళు చూస్తారు ఇంత లోతని, కానీ పూర్తిగా అన్ని చోట్ల అదే లోతు ఉంటుందా అంటే తెలియదు. అంటే అది కొన్ని వేల మైళ్ళు లోపలకు కూడా ఉండొచ్చు. అంత అంటే వేల మైళ్ళ కొలది నీళ్లు కూడా ఉన్నాయి కదా మరి అక్కడ. కాబట్టి జల నిధి అనమాట. మన నిధి అంటే ఏంటి? చాలా ఎక్కువగా ఉండేది. నిధులు అంటే ఎక్కువగా ఉండేది, అంటే బంగారం లేదా వెండి లేదా ధనం, ఐశ్వర్యం, ఏదైనా నిధి అంటే చాలా ఎక్కువగా ఉండేది. మరి జల నిధుల్లో ఎక్కువగా జలం ఉండేది సముద్రం. అంటే మనకు కనపడేదే కాకుండా ఎంతో లోతుగా ఉంటేనే కదా ఎక్కువ అక్కడ నిధిలాగా ఉండేది. కాబట్టి అది కొన్ని వేల మైళ్ళు దూరం ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. ఉంటుంది, కానీ మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా ఇప్పుడున్న సైంటిస్టులు వాళ్ళు అది కనుక్కోలేదు కూడా, ఎంత లోతుంది ఏంటి అనేది వాళ్ళకి ఇంకా తెలియదు. అంటే ఇక్కడ ఏంటి, కృష్ణుడు ఈ సృష్టిలోని గొప్పతనాలు ఏవైతే ఉన్నాయో, లోతు కానీ పర్వతాలు కానీ ఇవన్నీ, అది నా వల్లనే సృష్టింపబడింది, నేను అంతటి గొప్పవాడిని, ఇదంతా నా యొక్క విభూతి అని కృష్ణుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. 25 మహర్షీనాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములైన వానిలో హిమాలయములు అయి ఉన్నాను. ఇక్కడ మహర్షులను చూసినట్లేదు, చాలా మంది ఉన్నారు, అందులో భృగువు గొప్ప మహర్షి అనమాట. కాబట్టి ఆ భృగువును నేనే అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మహర్షులలో ధ్వని, శబ్దాలు, చాలా రకాల శబ్దాలు ఉన్నాయి. ఇంకా భూత ప్రేతాలు పూజించే శబ్దాలు, భగవంతుడిని ఆరాధించే శబ్దాలు, దేవతలను ఆరాధించే శబ్దాలు, కర్ణ కఠోరమైన శబ్దాలు, ఈ విధంగా అనేక రకాల శబ్దాలు. ఇప్పుడు ముఖ్యంగా కలియుగంలో అయితే కర్ణ కఠోరంగా కీ కీ అని గీయడం, రాయడం, పడేయడం, కొట్టడం, హారన్లు, ఇవన్నీ కూడా శబ్దాలే. కాబట్టి ఈ శబ్దాలలో దివ్యమైన శబ్దం,
ఏంటది? ఓంకారం. ఓం అంటాం, అది దివ్యమైన శబ్దం కాబట్టి ఆ శబ్దాన్ని నేను అంటాం. కానీ ఇప్పుడు కలియుగంలో అందరు రాక్షసులు కాబట్టి కీకి అని దరిద్రపు శబ్దాలన్నీ కూడా, హారన్లు ఇవన్నీ కూడా పడేయడం, కోల్చడం, పేల్చడం లాంటి శబ్దాలు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అందుకే చూడొచ్చు ఇప్పుడు యువకులందరూ కూడా ఈ పేల్చడం, డిష్యూ అని పేల్చడంలో ఆ యొక్క వీడియో గేమ్లు ఆడుతూ ఉన్నారు. అంటే ఏంటి? వీళ్ళంతా కూడా రాక్షస సంతానం, నిజానికి రాక్షస సంతానమే, అందులో సందేహమే లేదు. చాలా మంది అదేంటంటే మరి వాళ్ళందరూ మనుషులు కదా? కాదు, మనుషు రూపంలో ఉన్న రాక్షసులు. ఎందుకని? అంతా కూడా ఏం చేస్తారు వీళ్ళందరూ? ఇంకో జీవిని, కోళ్ళని, కుక్కల్ని, పందుల్ని తినడమే పని. కాబట్టి వీళ్ళందరూ కూడా తింటూ ఉన్నారుగా, మరి రాక్షసులు కాక ఇంకేమవుతారు? మనుషులు ఎలా అవుతారు? మనిషి రూపంలో ద్విపాద రాక్షసులు, మరి 2 కాళ్లతో ఉన్న రాక్షసులు. నిజానికి రాక్షసులు చాలా కాళ్ళు కూడా ఉంటాయి, 2 కాళ్ళు ఉన్న రాక్షసులు కూడా ఉంటారు. కాబట్టి కలియుగంలో మనం ప్రత్యక్షంగానే చూస్తున్నాం అనమాట. అలాంటి దరిద్రపు శబ్దాలన్నీ కూడా చేసుకుంటా వీడియో గేమ్లు, అటువంటి ఆటలు ఇవన్నీ కూడా ఆడుతూ చాలా దారుణంగా తయారవుతుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి నెలవు ఈ కలియుగం అనమాట. అంటే కలియుగంలో ఈ దరిద్రపు జీవులు, మనం కూడా ఆ దరిద్రపు జీవుల్లో ఒకళ్ళమే. అలాంటి జీవులన్నీ కూడా ఇప్పుడు పుడుతూ ఉంటాయి. ఇక యజ్ఞముల్లో జపయజ్ఞాన్ని, యజ్ఞాలు చాలా ఉన్నాయి, కానీ జపయజ్ఞం గొప్పదని మనకి ఇక్కడ అర్థం అవుతుంది అన్నిటికంటే. అందుకే కదా మనకి ఆచార్యులు ఇచ్చింది ఏమిటి? మనకి సంకీర్తన ఉద్యమంలో 2 రకాలుగా మనం భగవంతుడిని కీర్తించాలి. ఒకటి, అందరూ కలిసి బిగ్గరగా కీర్తన, హరే కృష్ణ మంత్రాన్ని కరతాళ మృదంగాలతోటి, అంతేగాని దరిద్రపు జాంగో బాంగోలు అని కూడా చాలా మంది వాయిస్తున్నారు. అవి భూత ప్రేతాలకు ఇష్టమైన శబ్దాలు, ఆ జాంగోలు బాంగోలు. చాలా మంది అవి కూడా తీసుకొచ్చారు, కానీ చైతన్య మహాప్రభు మాత్రం కరతాళ మృదంగాలు మాత్రమే మనకి ఇచ్చారు. కావాలంటే పెద్ద కరతాళు వాడుకోవచ్చు, పెద్ద మృదంగాలు వాడుకోవచ్చు, ఎక్కువ సంఖ్యలో వాడవచ్చు. అంతేగాని జాంగో బొంగోలని డింగిరి డింగి అని కొట్టేసి అవి భూత ప్రేతాలకు ఇష్టం, రాక్షస ధ్వనులు అనమాట, అసుర ధ్వనులు. దాన్ని దయచేసి ఎవరు వాయించకండి. కానీ కొంతమంది వాయిస్తూ ప్రపంచంలో చాలా చోట్ల వాటిని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు అనమాట. మన ఉద్యమంలో కొంతమంది భక్తులు కూడా వాయిస్తూ ఉన్నారు. అది చాలా దారుణం, ఎందుకంటే అది ప్రామాణికమైన వాయిద్యం కాదు. కనుక మనం 2 విధాలుగా కీర్తన చేయాలి. ఒకటి, మృదంగ కరతాళాలతోటి సామూహికంగా అందరూ సంకీర్తన కలిసి బిగ్గరగా చేసేది. రెండవది జపం. ఇక యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని నేను అని ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి జపయజ్ఞం మనకి వ్యక్తిగతంగా మనం ఏ విధంగా పురోగమిస్తున్నాం అంటే అది తెలియడానికి మనం జపం చేసేటప్పుడు అర్థమవుతుంది మన మనసు ఎంతగా నామంలో లగ్నం అవుతుంది, నామ పట్ల ఆసక్తి ఉంది అనేది. కాబట్టి ఈ యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని నేను అంటున్నాడు. ఇక స్థావరములైన వానిలో హిమాలయమున ఉన్నాను. స్థావరం అంటే ఒకే చోట స్థిరంగా ఉండేది. స్థిరంగా ఉండే వాటిలో ఏంటి పెద్దది ఏమిటి అంటే దీని అర్థం ఏంటి? హిమాలయానికి కూడా జీవం ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి హిమాలయం ఇప్పుడు ఇలా ఉంటే మళ్ళీ రాబోయే సత్యయుగంలో పెరగదా అంటే అది జీవం ఉంది కదా, హిమాలయం స్థావరం కదా, కాబట్టి మళ్ళీ అది పెద్దగా బిగ్గరగా అయ్యే అవకాశం ఉంది. కలియుగం కాబట్టి అది క్షీణిస్తూ ఉండొచ్చు కాలం జరుగుతున్న కొద్ది. కాబట్టి మళ్ళీ సత్యయుగంలో అది చాలా పెద్దగా ఇప్పుడున్న దానికంటే కూడా ఎక్కువ విస్తీర్ణంలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. మనం అనుకుంటాం కదా ఇది కొండ అని, కానీ చాలా కొండలకి వీటన్నిటికి కూడా జీవం ఉంటుంది, అందులో కూడా ఆత్మ ఉంటుంది. ఇక్కడ స్థావరానం అంటే స్థావరాలు, జలచరాలు, ఈ విధంగా అన్ని జీవులే. మరి స్థావరంగా ఉండే హిమాలయం, అందుకే హిమవంతుడి పుత్రిక ఎవరు? పార్వతీదేవి. కాబట్టి మనం అంతా కూడా జడంలో ఎక్కువగా ఉన్నాం. అంటే ఎక్కువగా కూడా జడ పదార్థాలతో ఎక్కువ గడుపుతూ అసలు జీవులు ఎవరు అనేది తెలుసుకోలేని స్థితిలో, చాలా దుర్బల స్థితిలో కలియుగంలో ఉన్నాం కనుక మనం ఇతర జీవుల్ని, అంటే హిమాలయం కూడా ఒక పర్వతం, ఒక జీవి అనేది గుర్తించడం మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం ఏమనుకుంటాం? ఎందుకంటే మనం ఎక్కువగా మన నమ్మకం సైంటిస్టులు, ఎవరైతే రాక్షసులైన సైంటిస్టుల పైన ఉంటుంది, కానీ వైదిక ధర్మం, ఆచార్యులు, సాధువుల పైన మనకి ఎక్కువగా విశ్వాసం అనేది ఉండదు. అందుకే నోబెల్ ప్రైజ్ అని చెప్పాడు అంటే నమ్మాల్సిందే. అంతేగాని రామానుజాచార్య చెప్పాడు లేదా శంకరాచార్య, మధ్వాచార్య చెప్పారు అంటే అవునా ఎవరు వీళ్ళు అంటాం మనం. అంటే అందరి గురించి చెప్తున్నాను, ఇక్కడ భక్తులకు తెలిసి ఉండొచ్చు, కానీ సాధారణంగా ఎవరికి తెలియదు అన్నమాట ఆచార్యులు, వైదిక ధర్మం ఇవన్నీ. కానీ నోబెల్ లారెట్, వాడు నోబెల్ అంటే ఏదో ఒకటి తయారు చేసుకుని నోబెల్ అని వాళ్ళు ఇచ్చుకుంటూ ఉన్నారు. నోబెల్ అని, ఆస్కార్ అని, పిచ్చి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇంకొకరికి ఇచ్చుకున్నట్టుగా ఈ సృష్టిని నాశనం చేసేదే కదా ఈ సైంటిస్టులు చేసేది అంతా కూడా. సృష్టిని పాడు చేసేవే, అంతేగాని బాగు చేసేవి ఏం కాదు. అటువంటి నాశనం చేసే వాటికి
వాళ్ళు ప్రైజ్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. ఎందుకని కారుని, విమానాన్ని ఇవేం చేస్తున్నాయి? వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. మరి అది నాశనం లేదంటే అభివృద్ధి? నాశనమే. కానీ మనం జనం ఎలా చూస్తున్నారు? అమ్మో కొత్తది కారు, విమానం, రైలు ఇవన్నీ కూడా అభివృద్ధి లాగా చూసుకుంటున్నాం మనం. అది మన యొక్క దౌర్భాగ్యం అంతే. కాబట్టి ఇక్కడ స్థావరాల్లో హిమాలయం కూడా ఒక జీవే గనుక ఆ స్థావరాల్లో ఎందుకని హిమాలయం చాలా పెద్దది విస్తీర్ణంలో, హిమాలయం కొన్ని వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది అది హిమాలయం. కాబట్టి అంత గొప్పది. అందుకని అందులో వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి స్థావరాల్లో హిమాలయం పెద్దది కనుక అది నేను అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. కాబట్టి ఇదంతా కూడా కృష్ణుడి యొక్క విభూతి, గొప్పతనం అనేది మనకు అర్థమవుతుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఇప్పుడు హిమాలయాల్లో జీవం ఉందంటున్నారు కదా, అలాగే మిగతా కొండలు గుట్టల్లో కూడా జీవం ఉన్నట్టే కదా? హిమాలయం అంటే అది మొత్తం పర్వతానికి ఒక జీవి, అది మొత్తం ఒక జీవి. ఓకే, అర్థమైందా? పర్వతం మొత్తం లోపల ఒక జీవి ఉంటుంది. అది కాకుండా ఆ హిమాలయ పర్వతాన్ని ఆశ్రయించి చెట్లు ఉన్నాయి, అవి మళ్ళీ రకరకాల జీవులు. ఆ గుట్టలు, అక్కడ పక్షులు, క్రిములు, కీటకాలు, అవి వేరే జీవులు. ఓకే, అదే ఓకే ప్రభుజీ. ఇప్పుడు హిమాలయాల లాగా మనకి వేరే కొండలు గుట్టలు చాలా ఉన్నాయి ఇప్పుడు భూమి అంతా. ఇప్పుడు మన హైదరాబాద్ పరిసరాలు తీసుకుంటే చాలా గుట్టలు, కొండలు లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి. అవన్నీ మనకి పగలు కొట్టేసి ఆల్మోస్ట్ తీసేశారు. తీసేసినప్పుడు ఆ జీవి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనం ఒక జంతువుని చంపితే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది కూడా అంతే. అంటే దాని టైం కంటే ముందు చనిపోయినట్టు అనమాట. అంతే. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇప్పుడు మనకి అన్ని 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 కొండలకి, హిల్స్, మౌంటైన్ అన్నిట్లో జీవులు ఉంటారా? ఓన్లీ హిమాలయ ప్రభుజీ? అంటే ఇక్కడ అన్ని కొండలకి జీవం ఉందా అంటారా, కేవలం హిమాలయాలకేనా అని మీది కదా ప్రశ్న. చాలా చాలా కొండలకి కూడా జీవం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి పురాణాలు చూసినట్లయితే పూర్వం ఈ కొండలు ఇవన్నీ కూడా ఎగురుతూ రెక్కలు ఉండేయంట. ఇంద్రుడు ఆ రెక్కల్ని ఖండించడం జరిగింది. కాబట్టి చాలా వరకు వీటికి జీవం ఉందని అర్థం చేసుకోవాలి మనం. ఖండించిన తర్వాత జీవము ఉన్నట్లే. అయితే రెక్కలు ఖండించినంత మాత్రం జీవం పోయిందంటే పోలేదు. రెక్కలు మాత్రమే దిగిపోయాయి, కానీ అది ఒక చోట స్థావరంగా అయిపోయింది. అంతకుముందు ఎగురుతూ ఉండేవి కొండలు కూడా. సముద్రం లోతు తెలియదు అన్నారు కదా. ఇప్పుడు భూమి మీద సముద్రం చాలా ఆల్మోస్ట్ అన్ని వైపులా ఉంది. ఆ సముద్రం లోపల లోతుంతో తెలియదు అన్నారు. సో సముద్రం ఇటున్న సముద్రం అటుపక్క సముద్రంతో కనెక్ట్ అయ్యి ఉంది అంటారా? అలాంటి ప్రమాణాలు అయితే ఏం లేవు ప్రస్తుతం. కనెక్ట్ అవ్వడం ఏంటి? సముద్రం అంతా ఒకటే కదా, నీళ్ళంతా కలిసే ఉన్నాయి. భూమి లోపల నుంచి అది మనకు తెలియదు. భూమి లోపల నుంచి లోపలంతా నీళ్ళ, అది మనకు తెలియదు. కానీ లోపల పూర్తిగా ఉండకపోవచ్చు, మనకి తెలియదు. అది కలిసి కూడా ఉండొచ్చు, అది మనకి చేతిలో లేదు. అది అంటే మనకు తెలియదు అని అంతే. అది ఎంతవరకు ఉంది, కలిసి ఉందా, అటు పైన కింద నీళ్లే ఉన్నాయి అంటే ఉండండొచ్చు. ఇప్పుడు బర్ముడా ట్రయాంగిల్ అంటారు, అక్కడికి ఏది వెళ్ళినా మాయ అయిపోతుంది అంటారు. దాని గురించి పురాణాల్లో ఎక్కడైనా ఏమన్నా ఉందా ప్రభుజీ? ఉందని ఒకళ్ళు నాకు చెప్పారు. ఏంటంటే రామాయణంలో ఉంటదంట, ఒక రాక్షసి ఏంటంటే ఎవరిదైనా నీడ ఆ ప్రదేశంలో పడితే, ఆ నీడ పడితే చాలంట వాళ్ళని మింగేస్తుందంట ఒక రాక్షసి. అది మనకి రామాయణంలో హనుమంతుడు లంకకి వెళ్తుంటాడు కదా, లంక కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇప్పుడంటే ఇక్కడ లంక కోసం, కానీ హనుమంతుడు ఇంకా వేరే కూడా ప్రయాణం చేస్తాడు. అప్పుడు వేరే ఎక్కడికో వెళ్తా ఉంటాడు అనమాట, వేరే సముద్రాల మీదుగా వెళ్తాడు. ఎందుకంటే హనుమంతుడు ఉన్న ప్రదేశం కరెక్ట్గా ఇప్పుడున్న భూమి మీద మన భారతదేశమే కాదు, కింపురుష లోకం, ఇలా చాలా లోకాలు ఉన్నాయి. కాబట్టి హనుమంతుడు అక్కడికి వెళ్లే ప్రదేశంలో ఒక రాక్షసు ఉంటుంది. ఏంటంటే ఎవరి నీడైనా పడితే వాళ్ళని మింగేస్తుంది అనమాట. బహుశా అక్కడ ఇంకా ఇప్పటికి కూడా రాక్షసి ఎలాంటివి ఏమైనా ఉండుండొచ్చు. అవన్నీ కూడా మింగేయడం ద్వారా లోపలికి వెళ్ళిపోవడం జరగవచ్చు. మనకు కనపడకుండా పోతున్నాయి, ఇప్పటికి కూడా తెలియదు కదా అది. సో కాబట్టి ఏంటంటే ఇలాంటివి కూడా చాలా తెలియని భూమి మీద చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా సైంటిస్టులు సమాధానం చెప్పలేనటువంటివి, వాళ్ళ ఏదో గురుత్వాకర్షణ కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడిచేవి చాలా ఉన్నాయి. వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు, ఇవి ఎక్సెప్షనల్ గా ఇలా నడుస్తాయి కానీ సాధారణంగా అలా ఉండదని చెప్పేసి ఒక పక్కకు దోసేస్తారు. కానీ వాటికి సమాధానం ఇవ్వలేరు వాళ్ళు. మానవులే కదండి, వాళ్ళకి
వాళ్ళ నాలెడ్జ్ లిమిటెడ్ కదా. అవును అవును. అంటే వాళ్ళు పరిపూర్ణమైన దాన్ని అంగీకరించట్లేదు. వాళ్ళ బుద్ధి మీద, వాళ్ళ ఇంద్రియాల మీద ఆధారపడి అన్నిటినీ మేము తెలుసుకోగలమనే మిథ్యాహంకారం, ఒక భ్రమలో ఉన్నారు. అది ఇక్కడ సమస్య. కాబట్టి ఏంటంటే సృష్టిలో, భగవంతుడి యొక్క సృష్టిలో మన మేధస్సుకి, బుద్ధికి, మన తర్కానికి అందనటువంటివి చాలా ఉన్నాయి. మన సముద్రం చిలికినప్పుడు అశ్వం వచ్చిందని చెప్పారు కదా. అవును. ఐరావతం ఇంద్రుడి దగ్గర ఉంటుందని మనం చదివాం పురాణాలకు చాలా చోట్ల. కానీ ఈ అశ్వం అనేది ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉంది? అవన్నీ కూడా మనకి ఉన్నాయి, శాస్త్రంలో ఉంది. అశ్వం ఎవరో తీసుకుంటారు కదా దేవతల్లో, బహుశా ఇంద్రుడు తీసుకుంటాడో సంథింగ్ ఏదో ఉంది, నాకు అయితే కరెక్ట్ గుర్తులేదు. కానీ అదంతా మనకి మీరు అక్కడ చదివితే అందులో వివరణ ఉంది, ఎవరెవరు ఏమేమి తీసుకుంటారు అనేది కూడా ఉంది. ఈ అమృత ఈ చిలికిన దాని అంతా మనకి ఎక్కడ దొరుకుతుంది దాని గురించి? ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకునేది అని ఏనుగుని తీసుకుంటాడు. కాబట్టి ఈ గుర్రాన్ని ఎవరు తీసుకున్నారు అనేది నాకు తెలియదు. అయితే వేరే వాళ్ళు ఎవరో ఇప్పుడు ఈ సముద్ర మంథనం ఇవన్నీ గురించి ఎందులో రాసింది? ఏ పురాణంలో రాసింది? మనకి వేరే పురాణాల్లో ఉంటాయి. ఈ భాగవతంలో కూడా కొంతవరకు ఇచ్చారు దాని గురించి. భాగవతంలో కూడా ఉందా? భాగవతంలో కూడా ఉంది. కొన్ని వేరే విష్ణు పురాణం ఇలాంటి ఇతర పురాణాల్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే భగవంతుడి యొక్క అవతారం ఉంది కదా, కూర్మ అవతారం, వాసుకి. ఈ విధంగా భగవంతుడు కూడా ఉన్నాడు గనక అక్కడ వేరే పురాణాల్లో, పద్మ పురాణం లాంటి వాటిల్లో కూడా ఉండే అవకాశం ఉంది. కొన్ని పురాణాల్లో కొంత వివరణ ఎక్కువగా ఉంటుంది కొన్నిటి గురించి, అలాగా. అంటే దాని రిలేటెడ్ దాంట్లో ఉంటుంది అనమాట. అవును. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. ఇంద్రుడి గురించి మనం చాలా కథలు విన్నాం. ఈర్ష్య, ద్వేషాలు అన్నీ ఉన్నాయని చెప్పి అనుకుంటా ఉంటాం మరి ఇంద్రుడి గురించి. అవన్నీ దేవతలకు కూడా అవన్నీ ఉంటాయా? ఉంటాయి. అవును, అంటే ఉంటాయి కానీ మనంతగా ఉండవు, కానీ వాళ్ళలో ఉంటాయి. ఉన్నాయి కనుక ఒక్కోసారి అవి ప్రబలమయ్యే అవకాశం ఉంది. మీకు అర్థమవుతుందా? కొంచెం ఉందనుకోండి, దాని క్వాంటిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర వెండి జస్ట్ 5 గ్రాములే ఉంది, కానీ 5 గ్రాములు ఉంది కదా, ఇంకా పక్కన ఇంకా వెండి వస్తే దానికి చేర్చుకుంటే ఏమైంది? కిలో అయింది, 2 కిలోలు అవుతుంది. అదే విధంగా దేవతల్లో కూడా ఈర్ష్య, అసూయ, కామ, క్రోధాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే మనకంటే వాళ్ళకి తక్కువ స్థాయిలో ఉన్నాయి, కానీ వాటిని అదుపు చేసుకోకపోయినట్లయితే అది పెరుగుతుంది ఎవరిలో అయినా. కనుక దేవతల్లో కూడా కామం ఉంది, కాబట్టి ఆ కామాన్ని అదుపు చేసుకోకపోతే అది పెరుగుతుంది. అదేవిధంగా ఈర్ష్య, అసూయ, పదవీకాంక్ష, ఇవన్నీ మనలో ఉన్నట్లే ఇంద్రుడిలో కూడా ఉన్నాయి. కాబట్టి అది అదుపు చేసుకోకపోతే పెరుగుతుంది. కనుక వాళ్ళలో కూడా ఎప్పుడైతే అదుపు చేసుకోలేరో అప్పుడు ఒక్కోసారి అది పెరిగిపోవడం వలన అనేక దుష్ట పరిణామాలకు దారితీస్తుంది. వాళ్ళు కూడా అలా అవ్వడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత వాళ్ళు పశ్చాత్తాపం చెందడం, ఇవన్నీ కూడా కొంచెం త్వరగా, మనకంటే త్వరగా వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఓహో, నేను తప్పు చేశాను. కానీ మనమైతే మనుషులు అంత తేలిగ్గా అంగీకరించాం తప్పు చేశాము. ముఖ్యంగా ఉన్నత దేవతల్లో కూడా మళ్ళీ స్థాయిలు ఉన్నాయి. ఉన్నత స్థాయిలో ఉన్న దేవతలు ఎవరు? ఇంద్రుడు, చంద్రుడు, బృహస్పతి, ఇలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. బ్రహ్మ, వీళ్ళందరూ. ఇంకా అందులో లో క్లాస్ ఉంటారు, అంటే తక్కువ స్థాయిలో ఉండే దేవతలు ఉన్నారు, వాళ్ళకు కూడా మళ్ళీ అర్థం కాకపోవచ్చు. అట్లా అలాంటి దేవతలు వాళ్ళ అంటే ఆ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ మానవులుగా పుట్టే అవకాశం ఉందా? తప్పకుండా ఉంది. దేవతలందరూ మళ్ళీ మానవులుగా మళ్ళీ భూమి మీదకి రావాలి, కర్మ చేసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాగే మానవుల్లో కూడా దేవతలు అవడానికి అవకాశం ఉంది. మనం కూడా దేవత లోకానికి వెళ్ళడానికి, బ్రహ్మ కూడా అవ్వచ్చు, మనం ఇంద్రుడి పదవికి కూడా వెళ్ళొచ్చు. ఎవరైనా ప్రయత్నిస్తారంటే ప్రయత్నం చేసుకోవచ్చు ఇంద్ర పదవికి. లేదంటే దానికి చాలా తపస్సు చేయాలి, చాలా యజ్ఞాలు చేయాలి. మనం మనిషిగా ప్రవర్తించాలి మొట్టమొదటి. ఈ 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇతర దేవతలను అందరినీ గౌరవించాలి. ఏమాత్రం పాపం, మోసం ఏమి ఉండకూడదు. అవన్నీ చేయాలంటే ఇంద్ర పదవి, ఇప్పుడు కలియుగంలో ఇంద్ర పదవికి వెళ్ళేవాళ్ళు దాదాపు ఎవరు లేరు అసలు. కలియుగంలో జీవుల గురించి భయపడాల్సిన పని లేదు ఇంద్రుడు, ఎందుకంటే తన పదవికి ఎటువంటి ఇబ్బంది రాదు, అక్కడ ఆయన ఉంటాడు అంతే. జీవరాశులే 80 లక్షల రకాలు ఉన్నాయంటే అన్ని రకాల ఆత్మలు ఎన్ని ఉన్నాయి? ఇంకా లిమిట్లెస్. ఇంకా ఇన్ని లక్షల రకాలు, కానీ ఒక్కొక్క రకం ఆత్మలు అనేది మనకు తెలియదు, అది అనంతం. ఆత్మలు ఇంకా లెక్క పెట్టడం కష్టం, అంతులేనివి. అవును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా
హరే కృష్ణ. ఇంకెవరికి ఏం లేనట్టున్నాయి ప్రశ్నలు మరి. సరే ముగిద్దాం మరి. ఇంకెవరికైనా అడగండి, ఒకసారి అడగండి ఎవరికైనా ఉంటే. ఒక చివరి ప్రశ్న ప్రభుజీ. ఉమ్. ఇప్పుడు మానవ దేహం చాలించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది అంటారు. అప్పుడు ఆత్మకి వేరే లోకాలన్నీ చూడడం, తెలుసుకోవడం అనే అవకాశం ఉంటుందా? ఉంటది. దాని కర్మని బట్టి ఉంటది. మనం పాపం చేస్తాం, నరకం వెళ్తాం. పుణ్యం చేస్తే స్వర్గం వెళ్తాం. సో నరక లోకాల అనుభూతి జరుగుతుంది కదా పాపం చేస్తే. పుణ్యం చేస్తే స్వర్గలోకాల అనుభూతి ఉంది కదా. మరి ఈ పుణ్యంలో ఎంత స్థాయి ఉందనే దాన్ని బట్టి మళ్ళీ ఆ స్వర్గలోకాల్లో కూడా రకరకాల ప్లేసులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎవరు ప్రెసిడెంట్ హౌస్కి వెళ్ళారనుకోండి, ఇండియన్ ప్రెసిడెంట్ హౌస్, అందులో మీరు విజిటర్ గా వెళ్తే ఒక దగ్గరే కూర్చోబెడతారు, మీతో మాట్లాడి పంపిస్తారు. అలా కాకుండా ప్రెసిడెంట్ కి సన్నిహితంగా అయ్యి ఇంకా మీకు ఎక్కువ అక్కడ ప్రివిలేజ్ ఎక్కువ ఉంటే మీరు అక్కడ రూములు కూడా చూడవచ్చు. అలాగే స్వర్గంలో కూడా మనం చేసుకునే పుణ్యం తీవ్రత ఎక్కువ ఉంటే అక్కడ అందరిని కూడా చూడవచ్చు. స్వర్గలోకాల్లో డివిజన్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి చంద్రుడు, అది స్వర్గలోకమే. సూర్యుడు స్వర్గలోకమే. ఇంద్రలోకం, ఇంద్రుడు ఉండేది. ఈ విధంగా స్వర్గలోకాల్లో చాలా ఉన్నాయి. మరి అన్నిటిలోకి మనం వెళ్తామంటే మనం చేసుకునే పుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఇందాక మీరు మేరు పర్వతం గురించి చెప్పారు కదా, ఆ పర్వతం మనకు కనపడుతున్నారు కదా, అంటే చనిపోయిన తర్వాత ఆత్మకి అది కనిపిస్తుందా? అంటే మనం అదే చెప్పాను, మనం అటువంటి పుణ్యం చేస్తే మన పుణ్యాన్ని బట్టి మనకు కొన్ని కనపడతాయి. మనం చేసే పుణ్యాన్ని బట్టి కొన్ని రూములు, కొన్ని గదులు, కొన్ని సదుపాయాలను అనుభవిస్తాం. మనం తీవ్రత ఎక్కువ ఉంటే అన్నింటినీ అనుభవిస్తాం. తీవ్రత తక్కువ ఉంటే చూడలేము, కనపడకపోవచ్చు కూడా. మేరు పర్వతం కూడా అలాగే అంటారా? అన్నీ అంతే. ఏదైనా మేరు పర్వతం కానీ, నరకం కానీ, ఏదైనా అంతే. ఏంటంటే ఆత్మ మహావిష్ణు మనలో ఉన్నారు అని అంటే మన ఆత్మ మనం చేసే త్రిగుణాల వల్ల మనం చేసిన తప్పులకి ఆత్మకి ఎలాగది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అనేది నా ప్రశ్న. అంటే ఆ ప్రశ్నకే మళ్ళీ ఇది అంటే ఇంకో డౌట్ మాట నాకు. ఇప్పుడు మహావిష్ణువు పరమాత్మగా చెప్పబడింది శాస్త్రంలో. మన హృదయంలో ఉన్నది పరమాత్మ. చతుర్భుజ రూపంలో ఉన్న విష్ణువుని పరమాత్మ అని చెప్తున్నారు. అది ఒకటి. ఇక మనం ఈ సంసారంలోకి వచ్చినప్పుడు త్రిగుణాలు ఉన్నాయి. ఆ త్రిగుణాల అధీనంలో మనం పనిచేస్తూ ఉంటాం. కాబట్టి త్రిగుణాలదే తప్పు మంది కాదని కాదు. మన ఉదాహరణకి కత్తిని మన చేతికి ఇచ్చారు, కూరగాయలు కోసుకొని తినొచ్చు, వండుకోవచ్చు, బాగానే ఉంటుంది. కానీ పక్కన కూడా చంపేయచ్చు, కోడిని కూడా కోసేయచ్చు, గొర్రెని, మనుషుల్ని కూడా చంపేయచ్చు అదే కత్తితోటి. కాబట్టి మనకి స్వతంత్రం ఇచ్చారు, ఈ సృష్టిలో ఉన్నాం, కాబట్టి ధర్మం ప్రకారం వెళ్ళాలి. ఆ ధర్మాన్ని తప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దానికి తగ్గ శిక్షణ కూడా మనం అనుభవించాలి. కాబట్టి ఈ అనుభూతి అనేది జీవుడికే జరుగుతుంది, కానీ హృదయంలో ఉన్న పరమాత్మకి ఈ అనుభూతి ఉండదు. ఆయన కేవలం సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు జీవుడు ఏం చేస్తున్నాడు. కాబట్టి మన హృదయంలో ఉన్నది పరమాత్మే. ఆయన కూడా ఒక ఆత్మగా అనుకోవచ్చు. ఆయన్నే పరమాత్మ అంటారు. మనలాంటి సాధారణమైన ఆత్మ కాదు. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కి జై, శ్రీల ప్రభుపాద కి జై.